పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. వృద్ధులకు అధిక మొత్తంలో పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు సబ్సిడీపై మగ్గం యంత్రాలు అందించారు. రాష్ట్రంలో చేనేత వర్గానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం చేనేత మగ్గం పనిచేసే వారికి అందిస్తుందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా చేనేతలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. యూనిట్లు 500 యూనిట్లు ఈ రోజు నుంచి ఉచితంగా ఇవ్వబడుతుంది. చేనేత మగ్గాలు నేర్చేవాళ్ళకి 200, మరమగ్గాలు నేర్చేటువంటి వాళ్ళకి 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వబడుతుంది. రాష్ట్రంలో 1,05,000 మందికి ఇస్తున్నారు. సుమారు చేనేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో 1,05,000 మందికి ఈ రోజు 200 యూనిట్లు 500 యూనిట్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారం 150 కోట్లు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. దీనివల్ల చేనేతలకి ప్రోత్సహించాలి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి, చేనేతల్ని ఆదుకోవాలి అనే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ఏంటంటే దీన్ని ఇంకా ఎవరైనా ఆ లిస్టులో మీ పేరు ఎక్కకపోతే ఇప్పుడు కూడా మీ పేరు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే 200 యూనిట్లు 500 యూనిట్లు ఎవరైతే దీంట్లోకి రాలేదో రాని వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా మీరు చేర్పించుకునేటువంటి అవకాశం ఉంది. రాలేదని బాధపడాల్సినటువంటి అవసరం లేదు. వార్డు ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, క్లస్టర్ గంజి శ్రీనివాసరావు గారు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేతలు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ఈ కమ్యూనిటీలో చేనేతలు ఉన్నటువంటి వారందరికీ ఈ పథకం వర్తింప చేయబడుతుంది. కాబట్టి ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు గ్రీవెన్స్ లో ఇంకా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా మిస్ అయి ఉంటే ఆ మిస్ అయినటువంటి వారి పేర్లు ఇప్పుడు కూడా చేర్చుకునేటువంటి అవకాశం. దీంట్లో చేతి మగ్గాలే 93,000 ఉంటే 11,488 పవర్ లూమ్స్ మరమగ్గాలు ఉన్నాయి. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఏంటంటే ఈరోజు మిగిలిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి. మిగిలిపోయిన వాళ్ళు ఎవరు మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికి ఉండటానికి వీలు లేదు. సింగిల్ లైన్ 5 ఉన్నాయి, 3 లైన్ 15, 240 హుక్కి 6. ఏంటి ఏడి గారు మీరు రాయించారా? ఏంటిది ఇప్పుడు ఇచ్చేది? ఇప్పుడు ఇస్తున్నాం. ఈరోజు పరికరాలు కూడా సింగిల్ లైనర్ 5 మందికి ఇస్తున్నాం, 3 లైనర్ 15 మందికి, 240 హుక్ జాకార్డ్ 6 మందికి ఇస్తున్నాం, వైండింగ్ మిషన్ 4 ఇస్తున్నాం. మొత్తం ఈ 30 మందికి ఈరోజు కూటమి ప్రభుత్వం పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు మినిస్ట్రీ నుంచి కూడా ప్రత్యేకంగా ఫోన్ చేశారు. దీంట్లో ఎవరైనా లబ్ధిదారులు మా పేరు లేదు అంటే వెంటనే మాకు పంపించమని కూడా సవిత వాళ్ళ ఆఫీసు నుంచి కూడా ఫోన్ చేశారు. కాబట్టి నాయకులు దీనికి ఎవరు అవకాశం ఉన్నా ఎవరు మిస్ అయినా ఈ లిస్టులో చేర్పించమని నాయకులు కూడా చెప్తున్నారు. రమేష్ మీరందరూ మనోహర్ ఇక్కడ ఉండే నాయకులు అందరూ
ఒకరిద్దరికి చేస్తే నా పేరు చెప్పలేదు అంటారు మళ్ళా. కాబట్టి రెండోది పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా లేదు.